హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ విజువల్స్. సో మన ఓటీటీ లవర్స్ కోసం ఈరోజు ఏం కొత్త మూవీస్ వచ్చినాయి, ఏ ప్లాట్ఫామ్లో ఏ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది క్విక్గా చూసేద్దాం. సో ఈ వీక్ వచ్చిన రిలీజెస్లో మనకి వర్త్ ఉన్న ఈ 4 మూవీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి, అసలు ఎందుకు వాచ్ చేయాలి. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఆన్ ది లిస్ట్ ఐ నోబడీ. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువొత్తు, డైరెక్టర్ నిస్సాం బషీర్. ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మలయాళం హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఆగస్ట్ 25 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. స్టోరీలో రాజీవన్ అనే ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. సింపుల్ లైఫ్, సింపుల్ జాబ్, ఫ్యామిలీతో పీస్ఫుల్గా ఉంటాడు. కానీ ఒక 17 crore బ్యాంక్ రాబరీ, ఆ రాబరీ రాజీవన్ లైఫ్లోకి వచ్చాక లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్. తను క్రిమినల్ కాదు, కానీ సిచ్యువేషన్స్ అలా ఉంటుంది. పోలీస్కి డౌట్, సిస్టమ్కి డౌట్, సొసైటీకి డౌట్, అండ్ ఫైనల్లీ రాజీవన్ని నమ్మే వాళ్ళు ఎవరు? అదే ఈ మూవీలో మెయిన్ టెన్షన్. పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్, పార్వతి ప్రజెన్స్ అండ్ రాబరీ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ అన్నీ కలిసి ఐ నోబడీని డీసెంట్ థ్రిల్లర్ ఆప్షన్గా నిలబడతాయి. సో క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం ఉంటే ఐ నోబడీ జియో హాట్స్టార్లో ట్రై చేయండి. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కోసం స్పెషల్ పిక్, న్యూటన్స్ థర్డ్ లా. హీరో సుమంత్ అలాంగ్ విత్ జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ అండ్ అదర్స్. డైరెక్టర్ రాజేష్ ఖన్నా. ఇది సింపుల్ ఫ్యామిలీ డ్రామా కాదు, ఫుల్ ఫ్లెడ్జెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఒక సీరియస్ క్రైమ్, దాని వెనుక ఉన్న మిస్టరీ, ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి జరిగే ఇన్వెస్టిగేషన్, అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సుమంత్ ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తాడు. జగపతి బాబు క్యారెక్టర్ కూడా మూవీకి ఎక్స్ట్రా వెయిటేజ్ యాడ్ చేస్తుంది. అండ్ టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మూవీలో కూడా ఒక యాక్షన్కి ఒక రియాక్షన్, ఒక డెసిజన్కి ఒక సీక్వెన్స్, ఒక క్రైమ్కి ఒక ఆన్సర్. అదే ఈ మూవీ కాన్సెప్ట్కి ఇంట్రెస్టింగ్ కనెక్షన్. థియేట్రికల్ రెస్పాన్స్ మిక్స్డ్గా ఉన్న ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్కి మంచి ఆడియన్స్ ఉంటుంది. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లాకి ఓటీటీలో సెకండ్ ఛాన్స్ దొరికే పాసిబిలిటీ ఉంది. ఈటీవీ విన్లో ఆగస్ట్ 27 నుంచి స్ట్రీమింగ్కి అవుతుంది. సో తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి న్యూటన్స్ థర్డ్ లా వాచ్ లిస్ట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ బందార్. బాబీ డియోల్, సానియా మల్హోత్రా, చాబా ఆజాద్, సప్నా పబ్బి అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఇక్కడ జోనర్ కన్నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఒక ఫేడింగ్ టెలివిజన్ యాక్టర్ తన పాస్ట్ నుంచి వచ్చిన ఒక సీరియస్ అక్యుసేషన్, ఆ అక్యుసేషన్తో కెరీర్ కొలాప్స్, రెప్యుటేషన్ కొలాప్స్, లైఫ్ కొలాప్స్. బట్ క్వశ్చన్ ఏంటి అంటే అక్యుసేషన్ అంటే ట్రూత్ లేక ట్రూత్ బయట పడక ముందే జడ్జిమెంట్ వచ్చేస్తుందా? మూవీ ఎగ్జాక్ట్లీ ఈ అన్కంఫర్టబుల్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. కోర్ట్ జడ్జ్మెంట్ ముందే మీడియా జడ్జ్మెంట్, మీడియా జడ్జ్మెంట్ ముందే సోషల్ మీడియా జడ్జ్మెంట్, సోషల్ మీడియా జడ్జ్మెంట్ ముందే పబ్లిక్ జడ్జ్మెంట్. అనురాగ్ కశ్యప్ స్టైల్లో డార్క్ అండ్ అన్కంఫర్టబుల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది క్యాజువల్గా పాప్కార్న్తో చూసే సినిమా కాదు. థింక్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, డిస్కస్ చేయాలి. అండ్ బాబీ డియోల్ కూడా తన యూజువల్ ఇమేజ్కి కంప్లీట్ డిఫరెంట్ జోన్లో కనిపించాడు. బండార్ ఆగస్ట్ 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్. సో సీరియస్, డార్క్, థాట్ ప్రొవోకింగ్ సినిమా ఇష్టం ఉన్న వాళ్ళకి బండార్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ మెటీరియల్. అండ్ ఫైనల్లీ ఈ వీక్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ మైఖేల్, ద కింగ్ ఆఫ్ పాప్, మైకేల్ జాక్సన్. అండ్ టోనీ ఫుకువా డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ డ్రామాలో మైకేల్ జాక్సన్ రోల్ని జఫర్ జాక్సన్ ప్లే చేశాడు. అండ్ ఎస్, జాఫర్ ఈస్ మైకేల్ జాక్సన్స్ నెఫ్యూ. సో ఆల్రెడీ కాస్టింగ్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ టాకింగ్ పాయింట్. మూవీలో మైకేల్ జాక్సన్ జర్నీని జాక్సన్ 5 days నుంచి సోలో సూపర్ స్టార్డమ్ వరకు చూపిస్తుంది. ఎర్లీ లైఫ్, మ్యూజిక్, డాన్స్, పర్ఫార్మెన్సెస్, ఫేమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ మైకేల్ జాక్సన్ బికేమ్ ది కింగ్ ఆఫ్ పాప్. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ ఇది మిస్ అవ్వకూడని టైటిల్. బట్ ఫ్యాన్స్ కాకపోయినా మ్యూజిక్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకాన్
ఇలా క్రియేట్ అయ్యాడో చూడాలి అనుకుంటే మైకల్ ఈజ్ వర్త్ చెకింగ్ అవుట్. అండ్ ఇండియాలో August 29 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఫ్యాన్స్ మిస్ అయితే వాచ్, మైకల్ జాక్సన్ ఫ్యాన్స్ అయితే మస్ట్ వాచ్. సో ఈ వీక్ మన 4 OTT పిక్స్: ఐ, నోబడీ, న్యూటన్స్ థర్డ్ లా, బండార్ అండ్ మైకల్. 4 మూవీస్, 4 జానర్స్, 4 డిఫరెంట్ స్టోరీస్, 4 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. కానీ మీకు ఫస్ట్ ఏ మూవీ వాచ్ చేయాలి అనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ OTT అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దిస్ ఇస్ కార్తిక్ విజువల్స్ సైనింగ్ ఆఫ్. Until then, take care, bye, see you, Jai Hind.